హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోనూ ఖచ్చితంగా వాటర్ ట్యాప్స్ అనేవి ఈ విధంగా జంగు పట్టేసి మురికిగా అయిపోతూ ఉంటాయి కదండి. అవి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా కూడాను వాటర్ మార్కులు, సోప్ మార్కులు అవన్నీ పట్టేస్తూ ఉంటాయి కదా. వీటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మనకి డిష్ వాష్ పౌడర్ అనేది సబీనా పౌడర్ ఉంటుంది కదండి. సో ఆ పౌడర్ అనేది మనకి చాలా చాలా బాగుంటుందండి. ఒక బూడిదలాగా అయితే ఉంటుంది. దీనికి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువే, ఓన్లీ 15 రూపాయలే. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ జంగు మరకలు అనేవి సింపుల్గా పోవడమే కాకుండా వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి కూడా బాత్రూమ్ ట్యాప్స్ మీద గట్ట ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో మీకైతే కిచెన్లో నుండి సింక్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం మిశ్రమాన్ని తయారు చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఏదైనా ఇంట్లోన ఓల్డ్ టూత్ బ్రషెస్ కానీ ఉంటాయి కదండి. సో పీచుతో అయినా కూడాను ఇలా మన ఇంట్లోనే ఉండే ట్యాప్స్ అన్నిటిని కూడాను వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసేసామనుకోండి, జంగు కానీ ఏమీ ఉండదు. జంగు వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందండి. అలాగే వాటర్ వచ్చే దగ్గర కూడా మనకు చిన్న చిన్న మట్టిలాగా అయితే పెట్టేస్తుంది కదా, కింద వైపు కూడా క్లీన్ చేసేసుకోండి. ఇలా ఓన్లీ మన కిచెన్లోనే కాకుండా స్టీల్వి కూడా ఉంటాయి కదండి, వాటి మీద కూడా వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఏ ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అదే మిశ్రమంలో నేను ఒక పీచుని తీసేసుకొని దాంతోనే మొత్తం బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం మురికి ఉంటుంది కాబట్టి. సో ట్యాప్స్ అయితే ఎంత నీట్గా వచ్చేసాయి చూసారు కదా. ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే ట్యాప్స్ కూడా రిపేర్ రాకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, స్నాక్స్ లాంటివి, బిస్కెట్ లాంటివి తింటూ ఉంటారు కదా. ఒకేసారి మనం ఇంట్లో తయారు చేసుకోవడం, లేదంటే ఇలా మిక్చర్ లాంటివి, చేకొడియాలు లాంటివి గట్టను తెచ్చుకునేటప్పుడు ఒక 4-5 రోజులు గడిచేసరికి మనకి జిడ్డు స్మెల్ అనేది వచ్చేసి క్రిస్పీనెస్ అనేది కూడా పోతుంది కదండి. క్రిస్పీనెస్ పోకుండా మనం ఎన్ని రోజులైనా కూడా స్నాక్స్ని ఏ విధంగా జిడ్డు కంపు రాకుండా స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే కొనేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారండి. సో అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. అవి తెచ్చుకొని మనం బాక్సెస్లో వేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు ఇలా కాటన్ క్లాత్ని కానీ, లేదంటే ఒక టిష్యూ పేపర్ని కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం ఇష్టం లేకపోయినట్లయితే రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ప్యాకెట్ లాగా అయితే తయారు చేసేసుకొని మనము ఏవైతే స్టోర్ చేయాలనుకుంటామో సో అందులో ఈ ప్యాకెట్స్ని ఉంచినట్లయితే సో మనకి ఏంటంటే చెమ్మ పట్టకుండా, అలాగే ఏంటంటే క్రిస్పీనెస్ పోకుండా, జిడ్డు పోకుండా, జిడ్డు పట్టిపోకుండా ఎక్కువ రోజులు స్నాక్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనకి ఇంట్లోనే బట్టల క్లిప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఓన్లీ వీటిల్లో అయితే మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇంట్లోనే చాలా చాలా రకాలుగా అయితే యూజ్ అవుతాయండి. ముఖ్యంగా మన ఆడవారికి ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఒక బట్టలకు పెట్టుకునే క్లిప్ అనేది తీసుకుని డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి అంటించేసాను. క్లిప్కి ఒకవైపు ఇలా అంటించేసుకున్న దాన్ని డోర్ బ్యాక్ సైడ్ కానీ, లేదంటే మీకు ఎక్కడెక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ ఇలా మనం చక్కగా ట్యాప్ చేసేసామనుకోండి, ఇది ఒక మనకి హ్యాంగర్ లాగా అయితే పనిచేస్తుందండి. ఐడెంటిటీ కార్డులు కానీ, లేదంటే మనం కూడాను కీ చైన్లు, కారు తాళాలు, బీరువా తాళాలు, లేదంటే మన ఆడవారము కూడాను నల్ల పూసలు, ఇలా చైన్లు లాంటివి కూడాను చిన్న చిన్నవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా హ్యాంగర్స్ కొనాలంటే కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా మనం హ్యాంగర్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను ఈ రోజుల్లో స్పెట్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండి. ముఖ్యంగా మార్నింగ్ లేచి నుంచి స్పెట్స్ వాడకపోతే అవ్వదు చాలామందికి. బట్ ఇవి జిడ్డు జిడ్డుగా మచ్చలు మచ్చలుగా ఉంటాయండి. ఇలా ఉంటే చాలా చిరాగ్గా ఉంటాయి, ఏది కూడా సరిగ్గా కనిపించదు కదా. అలా మనకు మరకలు అనేవి లేకుండా ఫ్రేమ్తో పాటు మంచి షైనింగ్ వచ్చేటట్టు ఏ విధంగా ఇటువంటి అద్దాలు క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. వ్యాజిలైన్ అనేది మనం ఇటువంటి అద్దాలు క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. కొంచెం కాటన్ తీసేసుకొని ఈ విధంగా వ్యాజిలైన్ అద్దాల పైన, ఫ్రేమ్ పైన జస్ట్ లైట్గా అంటే లైట్గా మనం ఇలా అప్లై చేసేసి నొక్కు పెట్టేసి ఇలా తుడిచేసామనుకోండి, మురికి కానీ లేదంటే మచ్చలు లాంటివి గట్టా ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా అయిపోతాయి. మనకి చక్కగా ఎన్ని రోజులైనా కూడా అదే విధంగా ఉంటుందండి. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉండే ఫ్రేమ్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదా కళ్ళజోళ్ళు అనేవి ఎంత నీట్గా ఉన్నాయో. ఎవరైనా ఇంట్లోని పెద్దవారు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ లాంటివి గట్రా అస్సలు ఇష్టం ఉండవు కదండి. ముఖ్యంగా క్యాబేజ్ అనేది చాలామంది ఇష్టపడరు. ఎందువల్లంటే
ఆ స్మెల్ అనేది నచ్చదు. కానీ ఇది హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ముఖ్యంగా వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఇలా ఈజీగా మనమైతే ఒక ఐటెమ్‌నైతే తయారు చేసుకోవచ్చండి. సో, దానికోసం క్యాబేజీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలాగే క్యారెట్‌ని కూడాను మనం స్లైసుల్లాగా అయితే చక్కగా ఇలా కట్ చేసేసానండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకొని ఇలా వెడల్పుగా ఉండే బౌల్‌లోనైతే కట్ చేసిన వాటిలన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోన ఒక 2 స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోర్‌నైతే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కూడాను వరిపిండినైతే యాడ్ చేసుకోండి. వరిపిండి అనేది యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత 1.5 స్పూను లేదంటే 2 స్పూన్ల వరకు కూడా శనగపిండినైతే యాడ్ చేసేసుకొని మొత్తం కూడాను పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. సో, నార్మల్‌గా మనం ఇది బయట కొనాలంటే చాలా చాలా కాస్ట్ కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీ ఫుడ్‌నైతే రెడీ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోన కారం అనేది యాడ్ చేసుకోండి. రుచికి తగ్గ కారం. అలాగే మీ దగ్గర గరం మసాలా లాంటివి గట్టా ఏవున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కూడా వీటన్నిటిని కూడాను కలిపేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇందులోనే మంచి రుచి రావడం కోసం 1, 2 స్పూన్ల వరకు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది కదండీ! దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. మనం చేసే పకోడీ కూడా చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. ఆ తర్వాత మొత్తం కూడాను ముందైతే వాటర్‌ని అనేది ముందే మిక్సీ చేయకూడదండి. లేదంటే మనకి పలచగా అయిపోతే పకోడీ గాని, లేదంటే మంచూరియా గాని చేసినా కూడా రాదన్నమాట. ఇది మనకు నచ్చిన స్టైల్‌లో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. నేను మొత్తం కూడా కలిపేసిన తర్వాత జస్ట్ 1, 2 స్పూన్ల వరకు కూడా వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఎందువల్లంటే మనకి ఫార్మింగ్ అనేది దగ్గరికి రావాలి కాబట్టి. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్‌గా మనం ఒక ఉండ చుడితే అంటే మనం మంచూరియా ఒకవేళ చేసామనుకోండి, మంచూరియాకు సరిపడేటట్టు మిశ్రమం అనేది తయారు చేసుకోవాలి. వీడియోలో కూడా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను కదండీ! సో, ఈ విధంగా తయారు చేసేసుకొని చక్కగా స్టవ్ మీద ముందే ఆయిల్ ఈ విధంగా పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఎప్పుడైనా మనం ఆయిల్ అనేది బాగా వేడెక్కింది లేదో తెలియడం కోసం ముందు ఏదైనా చిన్న మిశ్రమాన్ని మనం ఏదైతే వేపుతామో అదే వేసామనుకోండి అది వెంటనే పైకి వచ్చేసిందంటే ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి కరెక్ట్‌గా ఉందని మనం అర్థం చేసుకోవాలండి. ఆ తరువాత నెమ్మదిగా ఈ కొంచెం ముందు తయారు చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని ఇలా చక్కగాను మాడిపోకుండాను బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత వేపేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బయట దీన్ని మనం కొనేటప్పుడు ఫుడ్ కలర్ ఉంటుంది కాబట్టి సో, మనకి కలర్ అనేది అంత అట్రాక్టివ్‌గా ఉంటుందండి. ఫుడ్ కలర్ అనేది అంత న్యాచురల్ కాదు కాబట్టి సో, నేనెప్పుడు కూడా ఫుడ్ కలర్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేయనండి. తర్వాత వేపేసిన తర్వాత ఇలా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే మనకి పకోడా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఎవరైతే ఇలా తినరో క్యారెట్ గాని, లేదంటే క్యాబేజీ గాని, క్యాబేజీ పువ్వు లాంటివి ఇటువంటివి ఇలా ట్రై చేయండి. అలాగే నేను ఒక 2 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకును కూడా ఆయిల్‌లో వేపేసి ఇందులో యాడ్ చేసేసానండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కరకరలాడుతూ ఎన్ని గంటలైనా మనకు అదే విధంగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్‌లోనే ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇంట్లోని ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారండి. మన ఇంట్లోన రెగ్యులర్‌గా ఫ్రిడ్జ్ వాడకం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి మనం పెట్టే ఫుడ్ ఐటెమ్స్‌లోనో ఏదైనా క్యాప్ అనేది సరిగ్గా పెట్టకపోయినా, లేదంటే ఒక్కొక్కసారి కూడా డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! రెగ్యులర్‌గా అయితే దీన్ని క్లీన్ చేయలేము. బట్ 1, 2 నెలలకు ఒక్కసారి మాత్రం కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయలేనప్పుడు మరి బ్యాడ్ స్మెల్ అనేది మిగతా ఫుడ్ ఐటెమ్స్‌కి పెట్టేయకుండా సింపుల్‌గా క్లీన్ చేసే పని లేకుండా వాసనంతా కూడా పోవడం కోసం సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నేనెప్పుడు కూడా ఇంట్లోనే ఇలానే ట్రై చేస్తానండి. ఒక బౌల్‌లోని గాని, ఒక గ్లాస్‌లోని గాని వాటర్‌ని తీసేసుకొని ఇందులో కొంచెం వెనిగర్‌ని వేసుకోండి. వెనిగర్ లేని వారు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ అనేవి మన దగ్గర ఇంట్లోనే ఉంటాయి కదండీ చిత్తు పేపర్‌లు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్‌లో ముంచేసుకొని దీన్ని తీసుకొని వెళ్లి మనం ఫ్రిడ్జ్‌లో డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే ఒక్కొక్క కాగితాన్ని కూడా ఇంకా మనకి ఎక్కువ స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే ఒక్కొక్క కబోర్డ్‌లోను కూడాను ఒక్కొక్క దాన్ని పెట్టేయడం వలన మనకేంటంటే వెనిగర్ వేసాం కాబట్టి వెనిగర్ అనేది ఈ బ్యాడ్ స్మెల్ అనేది పోగొడుతుందండి. అలాగే కాగితాలు అనేవి ఈ స్మెల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తాయి. బ్యాక్టీరియా లాంటిది ఏమీ కూడా ఫార్మ్ అవ్వదండి. ఇలా మీరు ఎప్పుడైనా స్మెల్ వస్తున్నప్పుడు లేదంటే రెగ్యులర్‌గా కూడా వాడుకోవచ్చు. స్మెల్ వస్తున్నప్పుడు నైట్ పెట్టేసి మార్నింగ్ లేచి ఈ పేపర్ వాసననైతే చూడండి. మీకు విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తది. ఫ్రిడ్జ్ అంతా కూడా ఫ్రెష్‌గా అయిపోతుంది. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ వాసన వస్తుందంటే సింపుల్‌గా ఈ చిట్కానైతే ట్రై చేయండి. ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.